గల్ఫ్ మీదైతే దాడి తప్పదు. ఇది మరొకసారి ఇరాన్ చెప్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు. అట్లాగే నిన్న ముక్తజా కొమైనీ ఆయన బతికున్నాడో లేదో తెలియదు. ఆయన పేరుతో బయటకొచ్చిన ప్రకటన ఆయన వాయిస్ కాదు, ఆయనకి సంబంధించిన వీడియో కాదు. బట్ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. గల్ఫ్ దేశాల మీదన యుద్ధం చేయట్లేదు. కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేసుల్ని ధ్వంసం చేస్తామని. ఆ బేసులు ఎప్పుడో ఖాళీ అయినాయి. కానీ ఇప్పుడు ధ్వంసం చేస్తుంది దేని మీదన? ఆయిల్ క్షేత్రాల మీదన, వ్యాపార సముదాయాల మీద. నిన్న దుబాయ్‌లో ఉన్నటువంటి హోటల్ దగ్గర నుంచి దుబాయ్‌లో ఉన్నటువంటి దుబాయ్, సౌదీ అరేబియాలకు సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద కూడా ధ్వంసం చేశారు. అంటే గల్ఫ్‌ని నాశనం చేయడం. ఇరాన్ ఆర్థికంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొన్న సంక్షోభం, అమెరికా ఆర్థిక ఆంక్షల వల్ల. కానీ గల్ఫ్ దేశాలని ఇప్పుడు తమ స్థితికి దిగజార్చాలన్నటువంటిది ఇరాన్ ప్రయత్నం. అందులో భాగంగా నిరంతరం రగులుతూనే ఉంది. గల్ఫ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. అవి కొనసాగుతాయి అని ప్రకటించడం ద్వారా ఏది వంకతో అమెరికా వంకతో ప్రకటించడం ద్వారా యుద్ధం ఇప్పట్లో ఆగే ప్రసక్తి లేదు. గల్ఫ్ దేశాలలో నివసించడం, గల్ఫ్ దేశాల్లో వ్యాపారం, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం ఇకపైన పెద్ద గగనం కాబోతుంది.